హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవ్వచ్చు. ఈ వీడియో చూస్తున్నారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే అట్లీస్ట్ దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు రెజనేట్ అవుతాయి. మీకు రెజనేట్ అయినంత వరకే తీసుకోండి. మీకు రెజనేట్ కాకపోతే డెఫినెట్గా ఆ పాయింట్స్ని స్కిప్ చేసేయండి. మీరు ఫోర్స్ఫుల్గా ఏది ఇది నా కోసమే అన్నట్టు ఫిట్ ఇన్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి. ఇది నా పర్సన్ ఫీలింగ్ ఏమో, ఇది నా కోసమేనేమో అని అయితే అనుకోకండి. ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసే అందరి కోసం కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, సో ఫ్రెండ్స్ కోసం కానీ, సో ఎవరి కోసమైనా రీడింగ్ తీసుకోవచ్చు, చూడొచ్చు. ఫ్రెండ్స్ కోసం వచ్చేసరికి ఫ్రెండ్ అంటే అక్కడ స్ట్రాంగ్ బాండింగ్ అనుకోండి, లవ్ ప్లేస్‌లో. ఓకే, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ అండి. ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వాళ్ళ కోసమో, లేకపోతే నో కాంటాక్ట్ వాళ్ళ కోసమో కాదు, అందరి కోసం అయితే ఈ రీడింగ్ ఉంటుంది. ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరి కోసం అనుకొని మీరు ఈ రీడింగ్ ఓపెన్ చేశారో, కొంతమంది అడుగుతారు ఇది మా వైఫ్ కోసమా, మా హస్బెండ్ కోసమా, లేకపోతే మా బాయ్ ఫ్రెండ్ కోసమా, ఇట్లా అని అడుగుతారు. మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అనుకొని అండ్ వాళ్ళ గురించి ఆలోచించి ఈ రీడింగ్ అయితే చూడండి. అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కూడా, మీ ఎనర్జీ కూడా ఈ వీడియోతో మ్యాచ్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి. సో మీకు కూడా రెజొనేట్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఏ గాడ్ని అయితే ఇష్టపడతారో, ఏ గాడ్ని అయితే మీరు ట్రస్ట్ చేస్తారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని రాయండి. ఒకవేళ రీడింగ్ పాజిటివ్గా వస్తుందో, నెగిటివ్గా వస్తుందో, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని యూనివర్స్ మీకు ఏ మెసేజ్ మీకు కన్వే చేయాలి అనుకుంటే రీడింగ్ అట్లా వస్తుంది. పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అనుకోండి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్గా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, అంటే మీ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, మీ పర్సన్ మీరు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు వాళ్ళు మీతో కలవాలనుకుంటున్నారా లేదా, ఇట్లా రీయూనియన్ అవుతుందా లేదా, ఈ పర్సన్తో నేను ఉండడం కరెక్టా కాదా, తన కోసం నేను వెయిట్ చేయడం కరెక్టా కాదా, ఇట్లా మీరు స్పెసిఫిక్గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నా సరే, ఏది బెస్ట్ అనేది హెల్త్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీకు పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరో డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇది ఫీలింగ్స్ మాత్రమే అండి, వాళ్ళ యాక్షన్స్ కాదు. వాళ్ళు
కొంతమంది ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. వాళ్ళ మనసులో ఫీలింగ్ ఉంటుంది. అది బయటికి చెప్పరు. బయటికి చెప్పకుండా వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి? మీ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఒపీనియన్ ఏంటి? అనేది ఈ రీడింగ్ టాపిక్. అంతేకానీ వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీ దగ్గరకొస్తారు అది కాదు. ఏదొస్తే అదే చెప్తాను. ఏదొస్తే అలాగే ఉంటుంది రీడింగ్. ఇది వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేదే టాపిక్. ప్రెజెంట్‌గా ప్రెజెంట్‌లో వాళ్ళు మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? అది. టెన్ ఆఫ్ కప్స్. చూడండి, మీతో హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీతో హ్యాపీగా ఉండాలని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, 10 ఆఫ్ కప్స్. నైన్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్. నైట్ ఆఫ్ కప్స్. Ten of Wands. Four of Swords. సో ఇక్కడ కప్స్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, Knight of Pentacles, Four of Wands, the Emperor, the Magician. ఓకే, 5 ఆఫ్ వాండ్స్. ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య చాలా గొడవలు, చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగినాయండి. చూడండి, ఇద్దరి మధ్య ఫైట్, గొడవలు. మీరు కాకుండా ఇంకా కొంతమంది కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సో ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సిచ్యువేషన్లో చాలామంది డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారు. 5 ఆఫ్ వాండ్స్ అంటే డిస్టర్బెన్స్, మెంటల్గా ఈ పర్సన్ మీ విషయంలో కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు. ఎందుకంటే మీ విషయంలో చాలా గొడవలు జరిగాయి. మేబీ ఇది వాళ్ళ ఫ్యామిలీతో గొడవ జరిగి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో గొడవ జరిగి ఉండొచ్చు. సో మీకు ఈ పర్సన్కి మధ్య కూడా గొడవ జరిగి ఉండొచ్చు. సో టోటల్గా ఈ పర్సన్ ఏంటంటే డిస్టర్బ్ అయి ఉన్నారు మీ విషయంలో. ఓకే, 5 ఆఫ్ వాండ్స్ ఏం ఎనర్జీ చూపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి, చాలా ఫైట్స్ జరిగాయి. కానీ స్టిల్ ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని గొడవలు జరిగినా కూడా, ఇన్ని ఫైట్స్ జరిగినా కూడా, ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా స్టిల్ ఇంకా మీ పర్సన్కి మీ విషయంలో హోప్ ఉంది. మీ విషయంలో ఇంకా ఈ పర్సన్కి హోప్ ఉంది. స్టార్ కార్డ్, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్. మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది రీబిల్డ్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఒక హోప్ఫుల్లీ ఉన్నారు ఈ పర్సన్. అండ్ హెరోఫెంట్, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్, చాలా తెలివిగల వాళ్ళు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరగాలని కూడా కొంతమందికి అయితే అనుకుంటున్నారు. ఆలోచించి ఈ పర్సన్ డెసిషన్స్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళ వల్ల అవ్వట్లేదు అంటే ఇంకెవరైనా గైడెన్స్ కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారు. మీ విషయంలో మళ్ళీ ఎలా మీతో రీకనెక్ట్ అవ్వాలి, మళ్ళీ ఎలా మీతో మాట్లాడాలి అని
లైక్ టారో రీడర్స్ సలహా గానీ, లేకపోతే ఇంకెవరైనా ఆస్ట్రాలజర్ కానీ, లేకపోతే ఇంకెవరైనా మెచ్యూర్డ్ పర్సన్ కానీ, ఇంకెవరైనా తెలిసిన గురువులు కానీ, లేక ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ సలహా అయితే తీసుకుంటున్నారు. ఎవరో ఒక మెచ్యూర్డ్ పర్సన్ సలహాలైతే తీసుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో. మీ ఇద్దరి మధ్య రిలేషన్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి. 10 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీ పర్సన్ స్టిల్ ఇంకా మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. చూడండి 10 ఆఫ్ కప్స్. టోటల్లీ మీ పర్సన్ మీతో ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయి ఉన్నారండి. మీ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది. మీతో కలిసి సంతోషంగా ఉండాలని ఈ పర్సన్‌కి ఉంది. ఎందుకంటే మీరే తన ఫ్యూచర్, మీతో తను ఒక హ్యాపీ మ్యారిటల్ లైఫ్, ఒక మీతో ఈ పర్సన్ చాలా క్లోజ్‌గా ఉండగలరు. చాలా హ్యాపీగా ఉండగలరు. మీతో ఉన్నట్టుగా ఈ పర్సన్ హ్యాపీగా ఇంకెవరితోనూ ఉండలేరు. మీరు ఈ పర్సన్‌ని అంత కంఫర్టబుల్‌గా చూసుకుంటారు కాబట్టే, అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టే, స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీ విషయంలో అదే ప్రేమ, అదే కంటిన్యూ చేస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడా కూడా ఈ పర్సన్ వదులుకోవాలని అయితే లేదు. 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కంప్లీషన్. మీ ఇద్దరి మధ్య ఒక 10 అంటే ఎండింగ్స్. ఎండింగ్స్ అంటే మీరు ఈ పర్సన్ కలిసి జీవితాంతం కలిసి ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఓకే. 9 ఆఫ్ కప్స్. ఎందుకంటే మీ పర్సన్ మీ వల్ల చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. మీరు తన లైఫ్‌లో ఉన్నందుకు కానీ, మీరు తనతో ఉన్నందుకు కానీ, తనని అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు కానీ, లైక్ గుడ్ సిట్యుయేషన్స్‌లో కానీ, బ్యాడ్ సిట్యుయేషన్స్‌లో కానీ, మీరు ఈ పర్సన్‌ని తన ఫ్యామిలీ లాగా, తన పర్సన్ లాగా, తన విషయాల్లో అన్నిట్లోనూ మీరు చాలా కేర్ తీసుకుంటారు. మీ కేరింగ్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. 10 ఆఫ్ కప్స్. అండ్ మీ పర్సన్ మీ మీద చాలా ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయి ఉన్నారండి. మీ ప్రేమకి ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయి ఉన్నారు. 9 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీరు తన లైఫ్‌లోకి రావడం కానీ, మీరు తన లైఫ్‌లో ఉండడం కానీ, ఇదంతా తన అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ అందరికీ కూడా తను అదే చెప్తున్నారు. తను రావడం వల్లే నా లైఫ్ ఇలా ఉంది అని కూడా అందరికీ చెప్పుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. ఇక్కడ ఎక్కువ కప్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మేజర్‌గా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళైతే ఉన్నారండి. కప్స్ ఎనర్జీ ఈ రీడింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీ పర్సన్‌లో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉంది అట్ ప్రెజెంట్ అయితే. మేబీ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో, ఫ్యూచర్‌లో ఎట్లా ఉంటారో నాకైతే తెలీదు. కానీ ప్రెజెంట్ అయితే మీ మీద చాలా ప్రేమ, చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. కప్స్ అంటే ఎమోషన్స్, ప్రేమ. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అంత ప్రేమ ఉంటే మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదని మీ క్వెషన్ మీరు రైజ్ చేయొచ్చు. బట్ స్టిల్ చూడండి, కొంతమందికి ప్రేమ ఉన్నా అది ఎక్స్‌ప్రెస్ చేయడం రావచ్చు, రాకపోవచ్చు. ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న భయం కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది కాబట్టి మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా గొడవలు, చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి. ఒకరు చాలా మాటలు అనుకున్నారు, తిట్టుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మేబీ ఆ ప్రేమ మీకు చూపించట్లేదు. బట్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే థాట్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ తను హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా ఉండాలి, మీ ప్రేమ తనకి కావాలి అన్నట్టు ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీకన్నా మీ పర్సన్ ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. అప్పుడప్పుడు మీకేంటంటే ఈ పర్సన్ ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారనిపిస్తుంది. ఈ పర్సన్ చూపించే ప్రేమకి మీరే అడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్‌కి. ఈ పర్సన్ ఒకవేళ మీకు ప్రేమ చూపిస్తే గనక అంత ఎక్కువ ప్రేమ చూపించేస్తారు. సో పేజ్ ఆఫ్ కప్స్. ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీ విషయంలో చాలా చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రావాలి అనుకుంటున్నారు. కానీ వస్తారు. స్లో మూమెంట్ వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా న్యూ పర్సన్ వచ్చారా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు.
అందుకే మీరు తనతో మాట్లాడట్లేదు. తన నుంచి దూరంగా ఉంటున్నారు. తనని హర్ట్ చేస్తున్నారు. మీరు ప్రతి విషయానికి తనతో తను మీతో మాట్లాడాలి అనుకున్న వచ్చిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య కొంతవరకు మూవ్ అవుతుంది. మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ స్ట్రక్ సిట్యుయేషన్ వస్తుంది. కొంతవరకు జరుగుతోంది. మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది. ఇట్లాగే ఉంది నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కానీ, కాస్త పర్వాలేదు బెటర్ అనుకునే సిట్యుయేషన్ వచ్చేటప్పటికి ఏదో ఒకటి వచ్చి మీకు కోపం రావడమో, లేకపోతే సిట్యుయేషన్స్ అట్లా రావడమో, ఆ పర్సన్ అలా బిహేవ్ చేయడమో, ఏదో సంథింగ్ అయితే మీ ఇద్దరి మధ్య ముందుకు వెళ్తుంది అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఏదో ఒకటి రీజన్ వచ్చేసి ఆగిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి కూడా చిరాకు అనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. 10 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్‌కి మిమ్మల్ని చాలా బ్యాడ్‌గా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. తను చాలా పెయిన్ తీసుకుంటున్నారు మీ విషయంలో. తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయనందుకు కానీ, ఇక్కడ ఎవరైనా మ్యారీడ్ సిట్యుయేషన్‌లో ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడ్ ఉండొచ్చు. అండ్ బోత్ మ్యారీడ్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. సో, ఏదైనా రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. బట్ 10 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే, మీరు ఈ పర్సన్‌ని మోసం చేశారు. మీ వల్ల ఈ పర్సన్ చాలా పెయిన్ పడ్డారు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ వల్ల తను చాలా బాధపడుతున్నారని కూడా తను ఫీల్ అవుతున్నారు. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్‌కి మీరు డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారండి. ఎట్లా కనిపిస్తున్నారంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు, మీ ఇద్దరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటున్నట్టు, ఇట్లా మీ పర్సన్‌కి డ్రీమ్స్‌లో వస్తుంది. నెగెటివ్ డ్రీమ్స్ వస్తున్నాయి మీ పర్సన్‌కి మీ విషయంలో. అందుకే మేబీ ఈ పర్సన్ మీ మీద ప్రేమ ఉన్నా సరే అది చూపించలేకపోతున్నారు. మళ్ళీ మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టు, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు, ఇట్లా వాళ్ళకి మీ విషయంలో అలా డ్రీమ్స్ వస్తున్నాయి. మీరు తనతో ఫైట్ చేస్తున్నట్టు, తనకి మీకు ఫైట్ జరుగుతున్నట్టు, మీరు తనని వద్దు అనుకొని ఇంకా తను అక్కర్లేదు అనుకొని మీరు తనని తీసి పక్కన పెట్టేసినట్టు, ఇట్లా వాళ్ళు డ్రీమ్స్‌లో చూస్తున్నారు. 2 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని అయితే అనుకుంటున్నారండి. ఒకటి వాళ్ళు మీకు మెసేజ్ చేస్తే, మీకు కాల్ చేస్తే, మీరు ఈ పర్సన్ లవ్ చూపిస్తే మీ మీద, అండ్ ఆ పర్సన్‌కి కూడా సేమ్ అంతే లవ్ కావాలి, సేమ్ అంతే ప్రేమ కావాలి అన్నట్టు ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను ఏది ఇస్తానో నాకు కూడా అదే రెసిప్రొకేట్ అయ్యి నాకు కూడా అంతే ప్రేమ కావాలి వాళ్ళ దగ్గర నుంచి. కొంచెం వాళ్ళు నా దగ్గర ఫైట్ చేసినా సరే, నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడినా సరే అది నాకు నచ్చదు. ఇంత ప్రేమ ఉన్నా సరే ఈ పర్సన్ మీ దగ్గరకు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు అనడానికి రీజన్ మాత్రం మీకు ఈ పర్సన్‌కి మళ్ళీ గొడవ జరుగుతుందేమో అని భయం. అండ్ బిఫోర్ ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అవ్వదేమో అన్న టెన్షను ఈ పర్సన్ మనసులో ఉంది. కానీ క్వీన్ ఆఫ్ కప్స్ మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది. అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉంటారు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. మీ ఎనర్జీస్ అయితే ఈ పర్సన్ ఆల్వేస్ త్రూ టెలికమ్యూనికేషన్ ద్వారా మీ పర్సన్ అది ఫీల్ అవ్వగలుగుతారు. ఒకవేళ మీరు సాడ్‌గా ఉంటే మీ పర్సన్ కానీ, అండ్ మీ పర్సన్ సాడ్‌గా ఉంటే మీరు కానీ, ఇద్దరు ఒకరి ఎనర్జీస్ ఒకరు అనేది రిఫ్లెక్ట్ అవుతారు. అండ్ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఉంది అనిపిస్తుంది. సోల్‌మేట్ కనెక్షన్ కాదు. ఈ రీడింగ్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్నవాళ్ళు నాకు ఎక్కువ కనిపిస్తున్నారు. సో, ట్విన్ ఫ్లేమ్ ఉన్న వాళ్ళ రిలేషన్ కానీ, వాళ్ళ జర్నీ కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ చేసుకోవాలి, మీతో అయితే హ్యాపీగా ఉండాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నా కూడా
మీరు కూడా కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ కొంతమందికైతే మీతో రీయూనియన్ చేసుకోవాలి అని ఈ పర్సన్‌కి ఉంది ప్రెజెంట్ అయితే. మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. ఎందుకంటే కింగ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. సో, ఎవరైనా అవ్వచ్చు. మిమ్మల్ని మీతో ఆహ్, ఫిజికల్ రిలేషన్ కానీ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని హగ్ చేసుకోవాలి అండ్ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా మీతో కంప్లీట్‌గా తను అన్ని విధాలుగా మీతో షేర్ చేసుకోవాలి. తను ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీతో అన్ని విధాలుగా ఈ పర్సన్ అయితే తన లైఫ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. మీతో రీయూనియన్ అయ్యి అది ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ విషయంలో డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారండి. మీరు తనతో ఉన్నట్టు మీ మీ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యాంటసీస్ అంటే ఎలాగంటే మీరు తన ముందే ఉన్నట్టు, తన పక్కనే ఉన్నట్టు ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. డే డ్రీమింగ్స్ పగటి కలలు ఎక్కువగా అంటున్నారు. మీ ఇద్దరు కలిసిపోయినట్టు, మీరు తనతోనే ఉన్నట్టు, మీరు తన పక్కనే ఉన్నట్టు, తన హార్ట్‌లోనే ఉన్నట్టు ఇట్లా డే డ్రీమ్స్ అయితే చేస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చెప్పాను కదా! కొంచెం స్లో మూవ్‌మెంట్ ఉన్నారు ప్రెజెంట్ అయితే. బట్ మీ లైఫ్‌లోకి అయితే డెఫినెట్‌గా వస్తారు. 4 ఆఫ్ వాండ్స్. మీతో రీయూనియన్ చేసుకోవడానికి కానీ, రికన్సిలేషన్ చేసుకోవాలని ఈ పర్సన్‌కి డెఫినెట్‌గా ఉంది. విత్ 4 ఆఫ్ వాండ్స్ నేను చెప్పగలుగుతున్నాను. మేబీ ఈ పర్సన్‌కి మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, రికన్సిలేషన్ అవ్వాలి అన్నా కూడా 2 మంత్స్ నుంచి 4 మంత్స్ టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ ఈగోతో, యాటిట్యూడ్‌తో ఉన్నారు. ఎంత ఈగోతో, యాటిట్యూడ్‌తో ఉన్నా కూడా ఈ పర్సన్ చూడండి కెమెరా కనిపిస్తుందా? కానీ మీ మీద ఒక కన్ను అయితే డెఫినెట్‌గా ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉంటుంది చూసారా? అట్లా మీ మీద కన్ను అయితే ఉంది ఈ పర్సన్‌కి. ఎంత ఈగో ఉన్నా, ఎంత యాటిట్యూడ్‌తో ఉన్నా కూడా ఈ పర్సన్ మీ మీద ఒక కన్నేసి అయితే ఉంచుతారు ఆల్వేస్. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు కావాలి. మీ మీద చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా ప్రేమ ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని కప్స్ కార్డ్స్ వచ్చాయో. 3 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 1, 2, 3, 4, 5, 6, 7. 7 కప్స్ వచ్చాయి. సెవెన్ కప్స్ రావడం అనేది నార్మల్ విషయం ఏమీ కాదు ఒక రీడింగ్లో. బట్ ఈ పర్సన్ ఈగోతో ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ అయితే మీ దగ్గరికి రావాలి అనుకోవట్లేదు. మీరు వస్తారేమో అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ మెజిషియన్. అండ్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీకోసం మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్. మేనిఫెస్టేషన్స్ అంటే అదేదో పెద్ద ట్రిక్స్ ఇది కాదు. బట్ మీ గురించి ఈ పర్సన్ తెలిసి కానీ తెలియక కానీ ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా మీ నేమ్ కోసమే మీకోసమే ఆలోచించడం అది చేస్తూ ఉంటే అది తెలిసి కానీ తెలియక కానీ అది మేనిఫెస్టేషన్స్ అనేది అయిపోతూ ఉంటాయి, జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పర్సన్ మీకోసం మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తున్నారు. సో మీతో హ్యాపీగా ఉండడానికి స్టార్టింగ్ కార్డ్ చూడండి 10 ఆఫ్ కప్స్, మెజిషియన్. మీతో మళ్ళీ అదే పాత తిరిగి లవ్ కావాలి అని ఈ పర్సన్ అయితే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. ఈ పర్సన్ కోరిక అది. ఓకే, అండ్ చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అని. యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూపించండి. జడ్జ్మెంట్. You are judging me and making your own opinions. So
మీకు మీరే ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అనుకొని మీరే జడ్జ్ చేసుకుంటున్నారంట. వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తున్నారు, వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు. వాళ్ళు వాంటెడ్లీ మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు అని మీరు జడ్జ్ చేస్తున్నారు. అది వాళ్ళ ఫీలింగ్ అనమాట. నా ప్రమేయం లేకుండా జరిగే వాటికి కూడా నన్ను జడ్జ్ చేస్తున్నావు, నువ్వు నా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తున్నావు, నా సైడ్ నుంచి ఆలోచించవా అని అడుగుతున్నారు. ఎందుకు ఎప్పుడు రాంగ్గానే ఆలోచిస్తావు, రాంగ్గానే థింక్ చేస్తావు? డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. సో ఎవరైతే మీ పర్సన్ నుంచి ఫినాన్షియల్ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ అయితే ప్రజెంట్ వాళ్ళే చాలా లాస్లో ఉన్నారు. సో నా దగ్గర నుంచి అయితే ఎలాంటి మనీ ఎక్స్పెక్ట్ చేయకు, నేనేం హెల్ప్ చేయలేను నీకు అంటున్నారు. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఇక్కడ జడ్జ్మెంటు, మిస్ట్రస్ట్ ఇవన్నీ ఒకటేలాగుంది. తనని మీరు నమ్మట్లేదు. రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయంట. డెసిషన్, ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను కదా, 10 ఆఫ్ కప్స్. మీతో హ్యాపీగా ఉండాలి అని డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ పర్సన్ విషయంలో బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో మీరు స్పిరిచువాలిటీ అంటే టెంపుల్స్ని కానీ గాడ్ని కానీ అది, అండ్ ప్రాక్టికాలిటీ అండ్ వాస్తవాన్ని, స్పిరిచువాలిటీని రెండింటిని బ్యాలెన్స్ చేయండి అని చెప్తున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ఒకవేళ మీరేమైనా ఈ రిలేషన్షిప్లో స్టెప్ తీసుకోగలిగితే మీరు ముందుకు స్టెప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్. సో మీ ఇద్దరి మధ్య ఏదో మేజర్ ఎండింగ్స్ అయితే జరగబోతున్నాయి. ఎండింగ్స్ కానీ న్యూ బిగినింగ్స్ కానీ. సో ఏదైతే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటూ సిచ్యువేషన్ అదే అయిపోతుంది అనుకుంటున్నారో అది జరగదు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అవతల పర్సన్కి కూడా కొంచెం పాజిటివిటీ అనేది మీరు ఇస్తే డెఫినెట్గా ఈ రిలేషన్ ముందుకెళ్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.